ఈరోజు మనం తుల్జా భవానీ మాత కథ తెలుసుకుందాము. మనం చెప్పుకుంటున్న తుల్జా భవానీ మాత కథ స్కంద పురాణంలో చెప్పబడిన వివరాలు ఆధారంగా. పురాణం ప్రకారం మహర్షి కర్దమ మరియు ఆయన ధర్మపత్ని అనుభూతి బాలాఘట్ పర్వత శ్రేణిలోని యమునాచల పర్వతంపై పరమ భక్తితో శాంతి జీవితం గడిపేవారు. మహర్షి కర్దమ మరణించిన తర్వాత అనుభూతి కూడా జీవితాన్ని విడిచిపెట్టాలని అనుకుంది. కానీ ఇతర ఋషులు ఆమెని ఆపి, నీ చిన్న బిడ్డను చూసుకోవాలి, నీ కర్తవ్యం ఇంకా పూర్తి కాలేదు అని చెప్పి ధైర్యం చెప్పారు. అప్పటి నుంచి అనుభూతి మండకాని నది తీరంలో కఠినమైన తపస్సు ప్రారంభించింది. తాను మరియు తన బిడ్డను కాపాడమని మాతా భవానీని ప్రార్థించింది. ఆమె తపస్సు జరుగుతున్న సమయంలో కుపూర్ అనే రాక్షసుడు వచ్చి అనుభూతిని వేధించడం ప్రారంభించాడు. అనుభూతి యొక్క హృదయపూర్వ ప్రార్థన విని ఆమె బాధను చూసి అమ్మ తక్షణమే ప్రత్యక్షమైంది. కఠోరమైన ఉగ్రరూపాన్ని ధరించి అమ్మ రాక్షసుడు కుపూర్ను సంహరించింది. అమ్మవారు రక్షించిన తర్వాత అనుభూతి నమస్కరిస్తూ ఇలా కోరుకుంది, అమ్మ నన్ను రక్షించినట్లే ఇక్కడే ఉండి భక్తులను కాపాడాలి. అప్పుడు అమ్మ ఆమె కోరికను అంగీకరించింది. అమ్మ అతివేగంగా తక్షణమే ప్రత్యక్షమైనందుకు ఆమెను తుల్జా భవానీ అని పిలవడం ప్రారంభించారు. ఆ స్థలం తర్వాత ఒక పవిత్రమైన శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. మరాఠా రాజులపై తుల్జా భవానీ అమ్మవారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండేవి. శతాబ్దాల తర్వాత మహారాష్ట్రలో మరాఠా సామ్రాజ్యం ఎదిగినప్పుడు అక్కడి రాజులు తుల్జా భవానీ అమ్మవారి గొప్ప భక్తులు అయ్యారు. వారిలో అత్యంత శ్రేష్ఠుడు ఛత్రపతి శివాజీ మహారాజు. ఆయన తుల్జాపూర్కు తరచు వెళ్ళి అమ్మవారిని దర్శించేవారు. పురాణాలు చెబుతున్నాయి, అమ్మవారు శివాజీ మహారాజ్కి దైవికమైన ఖడ్గాన్ని భవానీ తల్వార్ అనుగ్రహించారని. అమ్మవారు ఆయన యుద్ధాలకు దారి చూపి మహారాష్ట్ర నేలను అక్కడి ప్రజలను కాపాడినట్టు నమ్మకం. అందుకే మరాఠా సామ్రాజ్యంలో తుల్జా భవానీ మాత అత్యంత గౌరవించబడే దేవతగా మారింది.